బైబిల్ గ్రంథంలో నుండి హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. విశ్వాసం లేకుండా దేవుని విషయుడే అండ అసాధ్యమని. కాబట్టి మన ప్రతి ఒక్క పనిలో విశ్వాసంతో, నమ్మకంతో చేస్తే దేవుడు తప్పకుండా విజయాన్ని ఇవ్వగల సమర్థుడు. అంతేగాని అవిశ్వాసంతో, అపనమ్మకంతో జరుగుద్దిలే అని, దేవుడు చేస్తాడులే అని అలా ఉండకూడదు. మన యొక్క ఫెయిత్ దేవుడి మీద ఉండాలి. లోక సంబంధమైన విషయాల గురించి కాదు. మన యొక్క నమ్మకము, మన యొక్క విశ్వాసము దేవుడి మీద ఉండాలి. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో విశ్వాసుల వీరుల జాబితా అక్కడ రాసుకుంటూ వచ్చారు పౌలు గారు. నోవాహు, దానియేలు ఎలా అయితే విశ్వాసంతో ఉన్నారు. నోవాహు మరి ఎంతగానో ఓడ కట్టించారు. ఎంతగానో వాళ్ళ కుటుంబం ఆ ఓడలోకి వెళ్ళింది. కానీ మనుషులు మాట వినని తత్వాన్ని బట్టి జలప్రలయం వచ్చి, దేవుడు జలప్రలయాన్ని తీసుకొచ్చి మనుషుల్ని చంపేశారు. కాబట్టి మనం దేవుడి మాట వినాలి. దేవుడు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి మనం నడవాలి. కాబట్టి ఈ రోజుల్లో, ఈ దుర్దినాల్లో, ఇంకా అంచె దినాల్లో ఉన్నాము. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి దేవుడు ఏదైతే చెప్తారో దాన్ని బట్టి మనం నడుద్దాం. ఒకటి ఏంటంటే విశ్వాసం ఉండాలి. రెండోది ఏంటంటే నమ్మిక ఉండాలి. మూడోది ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆయన మాట వినాలి. ఈ 3 మాటలు మీ హృదయంలో ఉంచుకోండి. నోవాహు, దానియేలు ఎలా అయితే దేవుని మాట విన్నారో, దానిని ఎంతగానో మార్కెట్కి వేసి ప్రార్థన చేశారు. నోవాహు గారు కూడా దేవుని మాట విని ఓడలోకి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా తీసుకెళ్లారు. ఈరోజు మనం దేవుని మాట వింటున్నామా లేదా అని వాళ్ళు ప్రశ్నించుకోవాలి. అలా ప్రశ్నించుకొని మీ జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు జరిగిస్తారు. ముఖ్యంగా విశ్వాసం, నమ్మకం, దేవుని మాట వినే తత్వం మనలో ఉంటే దేవుడు తప్పకుండా గొప్పగా నిలబడతాడు. ఆయన తలగా ఉంచుతాడు కానీ తోకగా ఎంత మాత్రము ఉంచాడు. దేవుడు ఈ మాటలు దేవుడు తన వెనుకల్లో దీవించును గాక.